రియాక్ట్లో యూఐ చేంజ్ చేయాలంటే ఒక మ్యాజిక్ వర్డ్ యూజ్ చేయాలి. యూజ్ స్టేట్. వెల్కమ్ టు డే 37 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. లాస్ట్ వీడియోలో JSX కన్ఫ్యూజన్ గురించి చెప్పాను. ఇవాళ నేను రియాక్ట్లో నాకు బిగ్ కాన్సెప్ట్ అయిన యూజ్ స్టేట్ గురించి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. స్టార్టింగ్ లో నేను సింపుల్ కాంపోనెంట్ క్రియేట్ చేశాను. కానీ ప్రాబ్లం ఏంటంటే పేజ్ లో వాల్యూ చేంజ్ అవ్వలేదు. బటన్ క్లిక్ చేసినా కూడా యూఐ సేమ్ లా ఉండేది. అప్పుడు అనిపించింది రియాక్ట్ డైనమిక్ అంటారు, కానీ డైనమిక్ ఎలా? అప్పుడు ఫస్ట్ టైం నేను యూజ్ స్టేట్ ని చూసా. కోడ్లో ఇలా ఉండేది. ఫస్ట్ టైం చూస్తే చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. స్లోగా నాకు అర్థమైంది యూజ్ స్టేట్ అంటే కాంపోనెంట్ లో వాల్యూ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. వాల్యూ చేంజ్ అయితే రియాక్ట్ యూఐ మళ్ళీ అప్డేట్ అవుతుంది. నేను స్మాల్ కౌంటర్ క్రియేట్ చేశా. బటన్ క్లిక్ చేసినప్పుడు నెంబర్ ఇంక్రీజ్ అయింది. అప్పుడు నాకు ఫస్ట్ టైం రియాక్ట్ ఫీల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు డైనమిక్ అవుతుంది. అప్పుడు నాకు క్లియర్ అయింది ఏంటంటే రియాక్ట్ లో స్టేట్ చేంజ్ అయితేనే యూఐ చేంజ్ అవుతుంది. స్టేట్ లేకపోతే కాంపోనెంట్ స్టాటిక్. సో డే 37 లో నేర్చుకున్న లెసన్ రియాక్ట్ పవర్ అంతా స్టేట్ లో ఉంటుంది. స్టేట్ అర్థమైతే రియాక్ట్ అర్థమైనట్టే. నెక్స్ట్ వీడియోలో నేను నా ఫస్ట్ స్టేట్ ఎలా క్రియేట్ చేశానో చూపిస్తాను. దిస్ ఇస్ డే 37 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.